వ్యక్తుల చేతిలో ఆయుధాలు, తిరుగుబాటుదారుల చేతిలో ఆయుధాలు వచ్చినాయంటే సంథింగ్ ఏదో జరుగుతోందని అర్థం. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఒక కాశ్మీర్లోనో, ఒక మణిపూర్లోనో, లేకపోతే అప్పట్లో బాంబేలోనో వ్యక్తుల చేతికి ఆయుధాలు వచ్చినాయంటే దేశం మీద యుద్ధం, దేశం మీద తిరుగుబాటు, దేశంలో అల్లకల్లోలం, వీటి కోసం చేసినటువంటి ఘాతుకం, ఆ వ్యవహారమే అక్కడ ప్రధానం. ఇప్పుడు బ్రిటన్లో ఇట్లాంటి ఆయుధాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిరుగుబాటుదారుల చేతుల్లోకి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఇది $1 మిలియన్ ప్రశ్న. సిరియా, ఆఫ్ఘనిస్తాను ఇట్లాగా ఉగ్రవాద దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని అక్కడ శరణార్థులుగా చేర్చుకుంటే వాళ్ళు తమ దేశంలో బ్రతకలేక వెళ్ళామని చెప్పి అక్కడ ఉగ్రవాదాన్ని తయారు చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే లేటెస్ట్గా ఏదైతే బర్మింగ్హామ్లో ఒక ఇంట్లో సుజీల్ అమ్జాద్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఆయుధాలు దొరకడం అన్నటువంటిది కీలకమైంది. అతను ఆల్రెడీ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఆయుధాలు, తుపాకులు, AK-56 లాంటివి దొరకడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు బ్రిటన్ కూడా మనం అంతా అయిపోయాక చెక్ చేసుకున్నాం, ఇప్పుడు బ్రిటన్ ఇప్పటి నుంచినే చెక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.